హాయ్ అందరికీ నమస్తే. నేను చేసే వీడియో ఒక సైంటిఫికల్ నాలెడ్జ్ని ఇచ్చేటువంటి వీడియో ఇది. సో యావత్ ప్రపంచం మొత్తం కూడా దీని గురించి సోషల్ మీడియాలలో, న్యూస్ పేపర్లలో మనం డైలీ చూస్తూనే ఉన్నాం 3 days నుంచి. సునీత విలియమ్స్ సాధించినటువంటి సక్సెస్ గురించి, ఒక భారతీయ జాతికి సంబంధించిన ఉమెన్గా మరియు నేను ఒక భారతీయుడిగా యాక్సెప్ట్ సునీత విలియమ్స్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మరి అంతరిక్షంలో సునీత విలియమ్స్ మ్యామ్ ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎక్కడ ఉన్నారు, 9 రోజుల తన ప్రయోగం కంప్లీట్ అయిన తర్వాత 9 నెలలు ఉండవలసిన అవసరం ఏమొచ్చింది, అక్కడ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్నారు, ఎట్లా జీవించారు అనేటువంటి షార్ట్ కట్ బిట్స్లో మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఒక భారతీయుడిగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది స్కిప్ చేయకుండా ఒక 5 నిమిషాలు చూడండి. ఒక మంచి విజ్ఞానపరమైన నాలెడ్జ్ని తెలుసుకోండి. అలాగే మీకు ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా దీంట్లో సమాధానం రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్, సునీత విలియమ్స్ మ్యామ్ 2024 సంవత్సరం జూన్ మంత్లో అంతరిక్షంలోకి పరిశోధన కోసం వెళ్ళారు. అక్కడ ఎలాంటి పరిశోధన చేయడానికి వెళ్ళారంటే, మానవ మనుగడకు సంబంధించినటువంటి అనేక అంశాలను రీసెర్చ్ చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ మ్యామ్ 9 రోజులు తన ప్రయోగం కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళ యొక్క నౌక, వాళ్ళ యొక్క తెలుగులో చెప్పాలంటే రాకెట్ లాంటిది, అది పాడైపోయింది. దానివల్ల వాళ్ళు రాలేకపోయారు. అది కంటిన్యూగా చాలాసార్లు ప్రయత్నం చేసింది నాసా, అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్, కానీ పాసిబుల్ కాలేదు. దాదాపు 9 నెలలు అక్కడే గడిపారు. మరి వాళ్ళకి ఫుడ్ ఎక్సెట్రా ఎట్లా మనలాగా ఆకలి అవుతుందా లేదా? ఎస్ అండి, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఆకలి అవుతుంది. కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారంటే జంక్ ఫుడ్స్ కాకుండా ప్యూర్గా న్యూట్రిషన్ ఫుడ్ని అక్కడికి పంపిస్తారు. ఎక్కడి నుంచి? నాసా పరిశోధన కేంద్రం నుంచి అక్కడికి పంపిస్తారు. కొలంబియాలో ఉన్నటువంటి ఆ పరిశోధన సంస్థ డైలీ వాళ్ళ నుంచి టెక్నికల్గా ఉన్నటువంటి సమాచారం ద్వారా వాళ్ళకి ఆహారాన్ని సప్లై చేస్తుంది. మరి వాళ్ళు అక్కడ బట్టలు మార్చుకోవడం, స్నానం చేయడము, వాళ్ళు డైలీ మార్నింగ్ 2 నుంచి 3 hours వరకు ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ పంక్చువేషన్, కండరాలు కదలిక కోసం, మైండ్ యాక్టివిటీ కోసం, చూపు అట్లాంటి వాటి కోసం తప్పనిసరి యాక్టివేషన్గా ఉండడానికి ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరి చేయాలి. ఒకవేళ చేయలేదంటే నెక్స్ట్ డే వాళ్ళు కాన్షియస్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ దే విల్ డూ ద ఎక్సర్సైజ్ ఎవ్రీ డే 2 or 3 hours ఇన్ ద స్పేస్. మరి స్పేస్లో ఎక్కడ ఉన్నారు అనేటువంటిది చూస్తే ISS, ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటిది అక్కడ ఉంది. ఇది ఎవరు నిర్మించారు, అసలు ఏంటి ఇది అంటే, దీన్ని 1990 సంవత్సరంలోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ ఒక స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. దానికి అనుకూలంగా 1993 సంవత్సరంలో రష్యా, ఈ 2 దేశాలు కలిసి అక్కడ ఆ స్టేషన్కి ఆలోచన చేశాయి. సో అలాగే 2000 సంవత్సరంలో అక్కడ ఒక స్పేస్ స్టేషన్ను నిర్మించాలని పునాది వేయడం జరిగింది. మరి ఎక్కడ పునాది వేశారంటే, అది దాదాపు భూమి నుంచి 400 కిలోమీటర్ల హైట్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. దానికి మన ఆసియా కాంటినెంట్ నుంచి ఎస్పెషల్గా జపాన్ దేశము, రష్యా దేశము, యూరోప్ కాంటినెంట్ నుంచి ఇంగ్లాండ్ వంటి దేశాలు, సో నెక్స్ట్ అమెరికా, కెనడా దేశాలు కూడా అక్కడ ఒక పరిశోధన స్టేషన్ ఏర్పాటు చేసే దాని పేరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని మనం చెప్తాం. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందంటే, యాక్చువల్గా మనకి భూమి మీద 24 గంటల టైంలలో ఉదయం రాత్రి ఉంటుంది, అంటే సూర్యోదయం సూర్యాస్తమయం. అలాగే అక్కడ కూడా 24 hours దాదాపు అక్కడ ఉండేటువంటి సూర్యోదయం అనేటువంటిది 12 times జరుగుతుంది, 12 times రాత్రి ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ మూమెంట్ ఆఫ్ సిచ్యువేషన్ అక్కడ మనకు అనిపిస్తుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క వెయిట్ లాస్ కూడా 0 ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే సునీత విలియమ్స్ వీడియోస్ కానీ ఫొటోస్ చూసినప్పుడు ఆమె జుట్టు అంతా కూడా పైకి లేచినట్టు కనిపిస్తుంది. అక్కడ అలాంటి వాతావరణము ఉండటం చేతనే వాళ్ళు అలా గాల్లో తేలుతూ ఉంటారు. వాళ్ళకి నాసా నుంచి పంపించినటువంటి ఆక్సిజన్ అవుతుంది, ఫుడ్ అవుతుంది, అవన్నీ తీసుకుంటారు. మనకి ఇక్కడ ఫీవర్ లాంటిది వచ్చినప్పుడు పారాసిటమాల్, స్టమక్ పెయిన్, హెడేక్ వస్తే ఎట్లయితే ట్రీట్మెంట్ అంటే మెడిసిన్ వేసుకుంటామో, సేమ్ యాజ్ ఈజ్ వాళ్ళకి కూడా మెడిసిన్ ఉంటుంది. కానీ మన మెడిసిన్ కాదంటే అది అక్కడ స్పేస్ మెడిసిన్ అని సపరేట్ ఉంటుంది. అలాంటి మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఆ 9 నెలలు వాళ్ళు ఆరోగ్యంగా మరియు మనకి మంచి సమాచారాన్ని ఇవ్వడానికి ఇలా మన ముందుకు వచ్చారు. ఇలా ఒక ఉమెన్ అయి ఉండి అంత ధైర్య సాహసాలు
యాక్చువల్గా మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి 3 days జర్నీ చేస్తేనే మన కాళ్ళని వాసిపోయి మన కదలికలన్నీ కూడా వేరే తీరిగా ఉండి మొత్తం వామిటింగ్ అయినట్టు అనిపిస్తుంది. అలాంటిది 9 నెలలు భూమికి సంబంధం లేని ఒక ప్రదేశంలో ఉండి తిరిగి ఇవాళ ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఆమె ఒక సుపరిచితమైన విజయాన్ని అందించిందంటే అంతా ఇంత కాదండి. సో అందుకే ఆమె గురించి నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ టు సక్సెస్ వన్స్ అగైన్ సునీత విలియమ్స్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.